ఇంకొక మిత్ ఒకటి కావాలి ఐవీఎఫ్ గురించి. ఇదొక కృత్రిమ గర్భం అని, ఇందులో పిల్లలు బలహీనంగా పుడతారు అని చెప్పి అంటూ ఉంటారు. అసలు ఐవీఎఫ్ ప్రాసెస్ ఏంటి? దీంట్లో అసలు పిల్లలు ఎట్లా పుడతారు? అసలు నాకు తెలిసి ఐవీఎఫ్ మీద ఉన్న మిత్స్ నాకు తెలిసి ఏ మెడికల్ కండిషన్ మీద కూడా ఉండవు అండి. మీరు అన్నట్టు కరెక్ట్, అదొక మిత్. ఐవీఎఫ్ పిల్లలు బలహీనంగా ఉంటారని, వాళ్ళకు కూడా ఐవీఎఫ్ అవసరం పడుతుందని, ఇలా చాలా, అంటే వాళ్ళు ఎదుగుదల సరిగ్గా ఉండదు, స్లోగా ఉంటారని చాలా చాలా మిత్స్ ఉంటాయి. బట్ ఒకటి ఏంటంటే, బాడీ లోపట ఎగ్ స్పర్మ్ ఫర్ సమ్ రీజన్స్ కలవట్లేదు. ఓకే, దాన్ని మనం బయట చేస్తున్నాం తప్ప అదేదో న్యాచురల్ కాదు, ఆర్టిఫిషియల్ ప్రాసెస్ అని, అదంతా చాలా అపోహలు. సో నార్మల్ గా మీరు ప్రాసెస్ అడిగినారు కదా, సో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఎవ్రీ మంత్ ఫీమేల్ కి కొన్ని ఎగ్స్ వస్తాయండి. ఓవరీస్ లో 2 సైడ్స్ ఎగ్స్ ఉంటాయి. ఈ ఎగ్స్ లోంచి ఒక ఎగ్ నార్మల్ గా పెరుగుతుంది, అది రిలీజ్ అవుతుంది. ఆ టైంలో భార్యాభర్తలు కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ వీళ్ళకి ఫర్ సమ్ రీజన్స్ కలవట్లేదు. ఇప్పుడు ఒక కపుల్ కి మనం ఐవీఎఫ్ చేద్దాం అనుకుంటున్నాము అన్నప్పుడు వాళ్ళని డే 2 కి పిలుస్తాం, పీరియడ్ రాగానే. సో ఈ పీరియడ్ డే 2 రోజు స్కాన్ చేసుకొని అన్ని బాగున్నాయంటే హార్మోన్ టెస్ట్ ఇస్తారు. అండ్ ఒకవేళ అది కూడా నార్మల్ గా ఉంటే ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. ఈ ఇంజెక్షన్స్ మళ్ళీ ఏదో బాడీలో లేని ఇంజెక్షన్స్ కాదు, బాడీ బ్రెయిన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్సే మనం కొంచెం ఎక్కువ డోసెస్ లో ఇస్తున్నాం. సో దట్ నార్మల్ గా అయితే ఒక ఎగ్ పెరిగే ప్లేస్ లో ఆ మంత్ ఆ ఫీమేల్ కి ఉన్న ఎగ్స్ అన్ని పెరగడానికి ఇచ్చేదన్నమాట. కంట్రోల్ వేరియంట్ స్టిమ్యులేషన్ అంటాం.